మనం సాధారణంగా బ్రతికి చెడిన వాళ్ళు, చెడి బ్రతికిన వాళ్ళు అని వింటూ ఉంటాం. బ్రతికి చెడిన వాళ్ళంటే ఎవరు వాళ్ళు? జీవితంలో డబ్బు, అధికారం, గౌరవం, మర్యాదలు అనుభవించి గొప్ప హైట్స్‌ని చూసి మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు అన్నిటి మీద ఆశ చచ్చి విరాగులై బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళకి అనుభవంతో కూడిన జ్ఞానం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు అనే ఫీలింగ్‌లో ఉంటారు. మన స్వామి వివేకానంద గారు, గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళని మనం వీళ్ళ విషయంలో గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఓకే. అలాగే చెడి బ్రతికిన వాళ్ళంటే తిండికి, బట్టకి, బ్రతకడానికి నానా కష్టాలు పడి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఒక స్థాయికి చేరిన వాళ్ళు. వీళ్ళు అవమానం నుంచి మర్యాదని, ఆకలి నుంచి అధికారాన్ని, అధఃపాతాళం నుంచి అందలాన్ని సంపాదించిన వాళ్ళు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకటి జీవితాన్ని మళ్ళీ ఊహించుకోలేరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రూపాయికి విలువిచ్చి బ్రతుకుతూ ఉంటారు. ఇందులో ఎవరిని తప్పు పట్టలేం. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి అనుభవం వాళ్ళది.